రైట్ సైడ్ వస్తారా ప్లీజ్ వెనక్కి అందరికి వస్తుందన్నా కెమెరా దిగిపోయి మొత్తం ఎవరు అసలు కెమెరా ఓకే బ్యాక్ దొరుకుతారా మీరు జాగ్రత్త మీరు పడతారా వీడియోగ్రాఫర్స్ అంటే వెళ్ళిపోండి ఒక సైడ్కి వచ్చేసేయండి ఒక్క నిమిషం లైవ్ తమ్ముడు కొద్దిగా లైవ్ లేని వాళ్ళు బయట అటు మా మాధవి నాకు తెలుసు మా ప్రణతి హలో హలో రండి మేడం అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి హస్తకళ యొక్క అవుట్లెట్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం. అందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ మేడం. ఇవాళ ఈ స్త్రీ శక్తి హస్తకళ అనే అవుట్లెట్ని మేడం గారు దాదాపు 2-2.5 సంవత్సరాల క్రితం తను దీనిలాగా మనం చేసి ఎవరైతే మన యొక్క మహిళా శ్రీ మగ్గం వర్క్ ఇవన్నీ నేర్పించి వాళ్ళకి ఇన్కమ్ జనరేటింగ్ ఒక స్కిల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయించారు మేడం. అది ఇవాళ రూపొందిద్దుకుని దీని ద్వారా ఈ లోపల ఉన్న సామాగ్రి అంతా కూడా ఐటమ్స్ అన్నీ కూడా మన మహిళలు తయారు చేసినవి. దీని మీద సేల్ మీద వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకే వెళ్తుంది. ఇప్పుడు దాని గురించి మేడం మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా వివరిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పదలుచుకునేదంతా మా CEO గారు అన్నీ చెప్పేశారు, నాకేం మిగలబెట్టకుండా. మళ్ళేమో నేను డెప్త్కి మాట్లాడతానని ఆయన చెప్తున్నారు. బట్ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అది కాకుండా మా స్త్రీ శక్తి వాళ్ళని చూసినంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ఇవాళ ఇక్కడికి వాళ్ళు వచ్చి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తారు, వారు తయారు చేసి వాళ్ళు ఎట్లా అమ్ముకుంటున్నారు. ఇది కూడా వాళ్ళకి ఒక ప్రోత్సాహం రేపు వాళ్ళు ముందుకెళ్ళటానికి. అందుకే వాళ్ళందరినీ కూడా ఇవాళ ఇక్కడికి తీసుకురావటం అయింది కుప్పం నుంచి. నమస్కారం. స్త్రీ అంటే ప్రేమ, అభిమానం, ధైర్యం,
ఇవన్నీ ఉండే శక్తి స్త్రీలోనే ఉంటుంది. అదే కాకుండా స్త్రీ అమ్మగా, చెల్లిగా, ఒక భార్యగా చాలా బాధ్యతలు తన మీద వేసుకుని తను ముందుకెళ్తుంది. అది సృష్టి అంటే. అట్లానే ఈ కాలం మీరందరూ చూస్తున్నారు, ముందల్లా కాదు. మనం కొన్ని చూసాము, విన్నాము కూడా. ముందలవుతే ఒక ఆడపిల్ల పుట్టిందంటే తను చదువుకుందా, చదువు అయినంటే పెళ్లి చేశామా, దాని తర్వాత తను గృహిణిగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు స్త్రీకి ఆ ఉమెన్స్ లిబరేషన్ అంటే ఆ స్వాతంత్రం అనేది మన కళ్ళారా మనం చూస్తున్నాము. స్త్రీ ఆ ధైర్యంతో, పట్టుదలతో చాలా రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. మీరందరూ చూస్తున్నారు, విన్నారు. సునీతా విలియమ్స్ గురించి, సుధామూర్తి గారు లాంటి ప్రముఖులు, మేరీ కోమ్, మొన్నటికి మొన్న క్రికెట్లో మన ఉమెన్స్ టీం ఎట్లా వాళ్ళు పోరాడారు, వాళ్ళు ఎట్లా ధైర్యంతో, పట్టుదలతో నేను గెలవాలి, గెలిచి చూపించాలి దేశానికి, కానీ ఆ పట్టుదల మన కోసం మనం పైకి వెళ్ళటానికి జీవితాల్లో అనేది ఆ పట్టుదల స్త్రీలో వచ్చిందంటే ఆవిడ ఎప్పుడు అడుగు వెనక్కి వెయ్యొద్దు. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మేము కుప్పంలో ప్రారంభించాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చికెన్ కారీ వర్క్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, తర్వాత జూట్ బ్యాగ్స్ చాలా ట్రైనింగ్ ఇచ్చాము. దీని ద్వారా 511 మంది స్త్రీలకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాము. తర్వాత మేము మీటింగ్లో అనుకున్నాము, ఒక్కసారి వీళ్ళందరూ మనం ట్రైనింగ్ ఇచ్చాము, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ ఇళ్ళల్లో